ఇప్పుడు ఎట్టుందో చూడాలమ్మా, టెస్ట్ చేయాలా కాదమ్మా. నేను పెట్టిన టీ ఎట్టుందో రండి. రా రమ్మా. ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా. ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు? వీటికి హౌ మెనీ కనెక్షన్స్ గివెన్ ఇన్ ది in Tirupati or this in Tirupati? Tirupati, we have just started with pipeline come down. 5,000 houses are already connected. And after this connection, maybe 100,000 connections into your support. We can do 1 lakh connections. In Tirupati. What is the cost difference will come? Sir, we will offer 10% discount. Raya Srinivas, Bakra. Is it Chandragiri constituency? Oh. Now, ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, కాళహస్తి ఎమ్మెల్యే. మామూలు ఎల్పిజి సిలిండర్ ఒకటి మనకి 839 యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లస్ 4 హౌస్ 4 మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ తీసుకుంటే సంవత్సరానికి 4 సిలిండర్స్ అలా వాడతాం. దాన్ని చూసుకుంటే 5,400 మనకి యావరేజ్గా. ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది అంటే సార్ 3,372 అవుతుంది సార్. మన ఆలోచన చూస్తే 2 మెంబర్ ఫ్యామిలీకి 4 మెంబర్ అయితే 5,058 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 20గా తక్కువ, ఒక 5% తక్కువ అవుతుంది. కానీ దీనికి వేరే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. మనకి ఎందుకంటే కంటిన్యూస్ సప్లై ఉంటుంది. ఎప్పుడెప్పుడు రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రమాదం కూడా చాలా తక్కువ. అంటే ఫైర్ యాక్సిడెంట్ లాంటి కోసం వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ ఇయర్లీ 3 సిలిండర్లు ఎంత ఇస్తున్నాం? చివరికి టెస్ట్ ఏమవుతుంది? అలా చేస్తే అదే బెటర్ సార్. అలా చేస్తే అలా మనం 3 సిలిండర్లు మనం ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకు కూడా ఆ డబ్బులు ఇస్తే ఏమవుతుంది అంటే 3 సిలిండర్లు ఇస్తున్నాం. నెలకు ఎంత అవుతుంది? 3,800 2,400 రూపాయలు ఇస్తున్నాం. 2,400 ఇంకొక 60 రూపాయలు, 2,460 రూపాయలు ఇస్తున్నాం. 2,500. ఆ 2,500 ఇస్తే దీన్ని మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు. లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా. దాన్ని వర్కౌట్ చేయాలా బీపీఎల్ ఫ్యామిలీస్. ఓకే మా గుడ్. ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నాం. మీరు పైప్లో తీసుకుంటున్నారు, మీరు సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. నువ్వేం పని చేస్తున్నావు? కార్పెంటర్ పని దొరుకుతుందా? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడ మేపుతున్నావు దాన్ని? టౌన్స్ లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా? టౌన్ కదా ఇది. మరి ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా అయితే వీళ్ళు 50 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం 3 కలిపి? అంటే ఒక 10 అంటే ఒక 5 రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత పోతుంది నెలకు? నీకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది? ఎక్కడ కొంటున్నారు? పొలం ఉందా? ఎంత దూరం అది? అక్కడ
నుంచి చేస్తారు గడ్డి ఆవులు కూడా అక్కడ పెట్టుకునే కదా లేదు సార్ వేరే వాళ్ళు ఇక్కడ వేరే స్థలం ఉంది వేరే వాళ్ళు తీసుకుని అక్కడ పెట్టుకున్నాం మన ఇంటి దగ్గరగా ఉంటుంది వస్తే ఇల్లు కూడా లేదా ఇల్లు మీద అనేది లేదు సార్ మన ఇల్లు లేదు సార్ ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతావు నువ్వు? ఇక్కడ పక్కన ఇంటి జాగా ఉందా? ఉంది సార్ ఇంటి జాగా ఉంది. ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా? ఇప్పుడు అర్బన్ హౌసింగ్ ఎంత అవుతుంది? అసలు అవుతుంది సార్ 2.5 ఈఎంఐ పెట్టుకుంటుంది అదే అది కాకుండా ఐఏఎస్ సెక్షన్కి మనం 12,000 అది కాకుండా మీరు ఎస్ఎస్టీ మెంబర్ సార్ 35,000 మన సబ్సిడీ బాగా 3 lakhs వరకు 3 లక్షలు కట్టుకోగలుగుతావా? ఏంటమ్మా చూస్తున్నా ఏమ్మా ఒక పని చేయి, 3 లక్షలు ఇక్కడ ఇస్తారు, నేను 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను, 4 లక్షలు ఇస్తాం, కట్టేసుకో. అట్లా ఇచ్చేసేయండి, లెటర్ ఇచ్చేసేయండి, కట్టుకుంటాం. హౌస్ అడిగారు ఇంకా ఆవులు కావాలంటే పిఎంఈజీపీలో అది కూడా 2 lakhs అంటే ఆవులకు కూడా ఇచ్చారు, మేపుకోగలుగుతావా? ఓకే, 2 ఆవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 ఆవులు, తర్వాత ఇల్లు 2 కట్టిస్తారు, కట్టుకుంటాం. రమ్మ ఎలిజిబుల్ ఫర్ ఇది కూడా ఒక 1 lakh కూడా చెక్ కూడా ఇచ్చేసేయండి, శాంక్షన్. ఓకే అమ్మా, గుడ్. చూస్తాను. అది కొంత ఓకే అయిపోయింది, ఆట అంతా అయిపోయింది. సార్ ఆపరేట్ చేస్తారు నుంచి పెట్టిన రోడ్డు వైకుంఠమల్ల రోడ్డు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి 2019 నుంచి వెళ్ళి ఈ రోడ్నే కావాలని నిలబెట్టేశారు. దీనివల్ల అయ్యారంటే పుదిపట్ల, చెర్లోపల్లి, పెరుమాలపల్లి, రంగంపేట, మంగాపురం, కొప్పరమలపల్లి, ఎస్వి నగర్ ఈ గ్రామాలన్నీ బాగుపడతాయి. ఇక ఉన్నాయంటే ఈ రోడ్డు వచ్చిందంటే అప్పుడు మనం మీరు పెట్టిన ప్లాన్ ప్రకారం వైకుంఠమల్ల దీనికి ఒక ఇదిగా ఉంది జూ పార్క్ రోడ్డు ఇది డెవలప్ అవుతుంది. చూస్తాను.